అందరికీ నమస్కారం. వేదవ్యాస్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మార్కులు. మన జీవితాన్ని నిజంగా మార్కులే డిసైడ్ చేస్తాయా? ఈ ప్రశ్న మనలో చాలామందిని, అంటే స్టూడెంట్స్ని, పేరెంట్స్ని కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోంది కదా. సరే, ఈరోజు మనం ఈ మార్కుల ఒత్తిడిని దాటి అసలైన సక్సెస్ అంటే ఏంటో చూద్దాం. అవును, ఇదే ఆ $1,000,000 క్వశ్చన్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఎప్పట్నుంచో నలుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆ ఎగ్జామ్స్ టైంలో అయితే ఈ టెన్షన్ మామూలుగా ఉండదు. అందుకే ఈరోజు ఈ ప్రశ్నకు ఒక క్లియర్ ఆన్సర్ వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం తెగ వైరల్ అయింది. హెచ్సిఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ గారు చేసిన కొన్ని కామెంట్స్ ఈ మార్కుల గురించిన మన ఆలోచన విధానాన్నే మార్చేలా ఉన్నాయి. ఆయన మాటలు ఒక కొత్త చర్చకు దారితీశాయన్నమాట. సో ముందుగా ఒక పెద్ద ఇండస్ట్రీ లీడర్, ఒక టాప్ సీఈఓ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయం ఎలా ఉందో అర్థం చేసుకుందాం. వినీత్ నాయర్ అనుభవం మనకు ఎలాంటి కొత్త విషయాలు నేర్పిస్తుందో చూద్దాం పదండి. ఆయన చెప్పిన కీలకమైన మాట ఒక్కటే, చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. మార్కులు మీ జీవితాన్ని నిర్ణయించలేవు అంతే. ఈ యొక్క వాక్యం వింటే చాలు ఎంతోమంది స్టూడెంట్స్కి, వాళ్ల పేరెంట్స్కి ఎంత పెద్ద రిలీఫ్ వస్తుందో కదా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. మార్కులు కాకపోతే మరి సక్సెస్ను ఎలా కొలవాలి? ఇదే మనల్ని అసలైన విజయం అంటే ఏంటి అని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. నాయర్ గారు ఎందుకలా అన్నారో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఒక్క నిమిషం ఇలా ఊహించుకోండి, మనం రాసే బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చే మార్కులే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తే అప్పుడీ ప్రపంచం ఎలా ఉండేది? వినీత్ నాయర్ ఒక స్టన్నింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. ఒకవేళ మార్కులే అన్నీ అయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ సీఈఓలలో సగం మందికి ఉద్యోగాలు ఉండేవే కాదట. ఎందుకంటే లీడర్షిప్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి స్కిల్స్కి మార్కులకి అసలు సంబంధమే లేదు. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. నిజమైన చదువుకి, మార్కులకి ఉన్న తేడా ఏంటి? చదువు అనేది మనకు జ్ఞానాన్నివ్వాలి, మన ఆలోచనా శక్తిని పెంచాలి. మార్కులు ఆ జర్నీలో ఒక చిన్న పార్ట్ అంతే, అదే డెస్టినేషన్ కాదు. దీనికి చరిత్రే సాక్ష్యం. ఎన్నో ఉదాహరణలున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్కూల్లో యావరేజ్ స్టూడెంట్, కానీ ఆయన ఆలోచనలు ప్రపంచాన్నే మార్చేశాయి. ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ల స్కిల్స్తోనే చరిత్ర సృష్టించారు, మార్కులతో కాదు. సరే, ఇదంతా థీరీ బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఈ మార్కుల ప్రెషర్ని స్టూడెంట్సు, పేరెంట్సు ఎలా హ్యాండిల్ చెయ్యాలి? దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్ టైంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మార్కుల గురించి ఎక్కువగా టెన్షన్ పడితే మనస్సు దానిమీదే ఉంటుంది, చదివింది కూడా మర్చిపోతాం. గుర్తుంచుకోండి, మన అసలైన టాలెంట్ మన ఆలోచనల్లో ఉంటుంది, మార్క్షీట్లో కాదు. ఇక పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, దయచేసి పిల్లల్ని పక్కవాళ్లతో పోల్చకండి. ప్రతి ఒక్కరూ యూనిక్. వాళ్లలో ఉన్న ఇంట్రెస్ట్ని గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేస్తే చాలు, వాళ్లే అద్భుతాలు చేస్తారు. మార్కుల కోసం ప్రెషర్ పెడితే వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సరే, ఇప్పుడు మనం కార్పొరేట్ వరల్డ్ వైపు చూద్దాం. ఈ రోజుల్లో కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి? వాళ్లకు కావలసింది మార్కులా, లేక అంతకంటే ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కసారి ఈ కంపారిజన్ చూడండి. ఒకవైపు ఎగ్జామ్లో 90% మార్కులు, మరోవైపు కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ లాంటి స్కిల్స్. ఈ రోజుల్లో కార్పొరేట్ వరల్డ్ దేనికి ఎక్కువ విలువిస్తుందా తెలుసా? ఖచ్చితంగా రెండో వాటికే. సో బాటం లైన్ ఏంటంటే, మీకు 90% మార్కులు ఉండొచ్చు, కానీ నలుగురిలో సరిగ్గా మాట్లాడటం రాకపోతే, ఒక టీంని లీడ్ చేయలేకపోతే ఉద్యోగంలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. స్కిల్స్ లేని మార్కులకు ఇప్పుడు వాల్యూ తగ్గిపోతుంది. సో ఇదంతా విన్న తర్వాత మనకర్థమయ్యేదేంటి? అసలైన కొలమానమేది? మన గోల్స్ని మనం ఎలా రీడిఫైన్ చేసుకోవాలి? మనం ఎగ్జామ్స్ని ఒక ఛాలెంజ్లా చూడాలి, దాన్ని ఫేస్ చేసి దాన్నించి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంతేగాని జీవితాంతం భయపడే ఒక భారంగా మార్చుకోకూడదు. ఇది మన లైఫ్ జర్నీలో ఒక స్టాప్ మాత్రమే. చివరిగా వినీత్ నాయర్ చెప్పినట్టుగా రిజల్ట్ గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకుని మన బెస్ట్ మనం ఇస్తే చాలు, విజయం దానంతట అదే వస్తుంది. ముగించే ముందు ఈ యొక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మార్కులు కాకపోతే మరి మన దృష్టిలో సక్సెస్కి అసలైన కొలమానమేంటి? ఒక్కసారి ఆలోచించండి.
ఈ విశ్లేషణ మన ఆలోచనలకు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ ముఖ్యమైన సంభాషణను మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నవాళ్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం వేద